నమస్తే, వెల్కమ్ టు ఇండో అమెరికన్ కమ్యూనిటీ రౌండప్. ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన ప్రారంభమై ఏడాది పూర్తయిందని, ఈ సంవత్సర కాలంలో అక్కడి ప్రజల బాధలను చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందని ఆస్ట్రేలియా ఎన్ఆర్ఐలు తెలియజేశారు. ఏపీలో ప్రజల జీవితాలను చూసి చలించిపోతున్నామని, ఈ రాక్షస పాలనను ప్రజలు ఇంకా 4 సంవత్సరాల పాటు మోయాల్సి రావడం దురదృష్టకరమని ఎన్ఆర్ఐలు తెలిపారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వైసీపీ ఆస్ట్రేలియా కన్వీనర్లు పాల్గొన్నారు. గత సంవత్సర కాలంగా ఏ రోజు కూడా ఈ కూటమి ప్రభుత్వం చెప్పిన హామీలు ఎటువంటివి నెరవేర్చలేదు. మేము ఎన్ఆర్ఐలుగా సిగ్గుపడతా ఉన్నాము. ఏ రోజు కూడా వాళ్ళు చెప్పినవి చేయకుండా కేవలం కక్ష సాధింపు అండ్ కుల మత రాజకీయాలతో రెచ్చగొడుతూ వాళ్ళని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఒక 20 సంవత్సరాలు వెనుకబడి తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సర్వతో ముఖాభివృద్ధి సాధించినటువంటి రాష్ట్రం ఇప్పుడు ఎన్నో ఇబ్బందులకు గురవుతూ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే మేమందరం చూడలేకుండా ఒక ఎన్ఆర్ఐలుగా మా బంధువులు మా స్నేహితులు అక్కడందరూ కూడా ఇబ్బందులు పడతా ఉంటే మేము చాలా సిగ్గుగా ఫీల్ అవుతా ఉన్నాము. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా ముగ్గురు బాబులకి, లోకేష్ బాబు, కళ్యాణ్ బాబు అండ్ పవన్ బాబు, మీ ముగ్గురు ఒక క్విట్ ఆంధ్ర ప్లీజ్. దయచేసి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోండి. మా రాష్ట్రం బాగుపడుతుంది, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా బాగుపడతారని మీ అందరికీ చేతులు జోడించి వైఎస్ఆర్సీపీ ఆస్ట్రేలియా తరఫున మేము వినియోగించుకుంటా ఉన్నాం. ఒక్కటంటే ఒక్కడు మీరు చెప్పిన పనులు కానీ మీరు ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చాలని ఈ సందర్భంగా మేము కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మాకు సిగ్గుచేటుగా ఉంది ఎన్ఆర్ఐలుగా మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి ప్రభుత్వ పరిపాలన ఉంది అని చెప్పుకోవడానికి. దయచేసి మీ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. క్విట్ ఆంధ్ర, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్. సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ ఆంధ్రప్రదేశ్. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. అమెరికా డల్లాస్లోని డాక్టర్ పెప్పర్ ఎరీనాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు, బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఎన్ఆర్ఐలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అమెరికాలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఎన్ఆర్ఐలను చూసి తెలంగాణ తల్లి గర్విస్తుందని కేటీఆర్ అన్నారు. ఇక డల్లాస్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఊహించని రెస్పాన్స్ వచ్చిందని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల తెలిపారు. ఇలాంటి సెలబ్రేషన్స్ ప్రపంచవ్యాప్తంగా జరిపించాలని ఎన్ఆర్ఐలు కోరుతున్నట్లు ఆయన వివరించారు. టుడే we are celebrating Telangana Formation Day and BRS Silver Jubilee event in Dallas. Idi just celebration kaadu, it's a grand welcome to KTR garu. Dallas welcome, we saw everybody atla vastunte Dallas anta welcoming KTR garu. This is just not the welcome to KTR garu, this is the invitation for KCR garu to come to Dallas again. We will send the message from here. KCR garu మీ కొరకు డాలస్ ఎదురు చూస్తుంది, మీరు తప్పకుండా మళ్ళీ మా ఆతిథ్యాన్ని స్వీకరించడానికి డాలస్ రావాలని చెప్పేసి ఇంత పెద్ద మెసేజ్ పంపిస్తున్నారు. థ్యాంక్ యూ, ఐ సెల్యూట్ డాలస్. టుడేస్ అవర్ చీఫ్ గెస్ట్ రామన్న కేటీఆర్ గారు, యుఎస్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్ మహేష్ తన్నీరు గారు, అండ్ అలాగే ఎక్స్ మినిస్టర్స్, అలాగే ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, ఎక్స్ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ అండ్ అదర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ ఎవరైతే ఆల్ ద వే దే కేమ్ ఫ్రమ్ ఇండియా అండ్ బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కార్యవర్గం ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు చాలా రోజుల నుంచి. మిగతా ఆర్గనైజేషన్స్ అందరికీ కూడా, మీడియా మిత్రులు, ఆర్టిస్టులు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అండ్ కొంతమంది నాయకులు, చాలా మంది ఇక్కడ 50 పైన బీఆర్ఎస్ నాయకులు ఉన్నప్పటికీ కూడా ఇంకా చాలా మంది నాయకులు ఇక్కడ ఉన్నారు, అందరిని పిలవలేకపోయాం. ప్లీజ్ ఎక్స్క్యూజెస్. A very good evening and happy Telangana Formation Day to all of you. It's immense pride and heartfelt joy that I welcome all of this grand celebration, 25th Grand Years of Bharati Rashtra Samiti and our Silver Jubilee and the Telangana Formation Day right here in Dallas. Today is not just another gathering, it is a moment of reflection, celebration and rededication. This is the biggest ever gathering by a regional party outside of India, that is by BRS. It never happened before and it will ever happen. Ever happens, it's again by KCR garu. Again, it's the biggest gathering going to happen in Dallas by again BRS party. 25 years ago, a movement was born, not just a political party, but a mission for self-respect, self-governance and self-determination. BRS, under the visionary leadership of Sri KCR garu, stood tall when we believed, fought hard when few supported, and delivered when many had even given up.
For a moment, to governance from struggle to statehood, BRS has scripted the history. And today, we celebrate our silver jubilee. We honor every sacrifice, every step, and every soul that stood for this cause. 11 years ago, on June 2nd, the dreams of crores of people came true. Telangana was born, a land once ignored and now thriving. Let us not forget, NRS have always been the integral part of Telangana movement. From organizing rallies to mobilizing global support, from raising awareness, support, political campaign, NRS community stood strong behind the vision of separate Telangana statehood. We are thrilled to share that the response for Silver Jubilee celebrations from around the world has been overwhelming. Ekkada chusna ive requestlu Dallas, everybody is looking at towards Dallas. చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఇలాంటి సెలబ్రేషన్స్ మా కంట్రీలో చేయండి అని చెప్పేసి. ఆల్రెడీ యూకే, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, మలేషియా, గల్ఫ్ నుండి ఏ కంట్రీ చూసినా కూడా ఇలాంటి సెలబ్రేషన్ మా కంట్రీలో చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ever celebration by the BRS party outside of India. And I really thank you for KTR Garu for giving us this time and spending the time with us. And this is a celebration of yours. This moment is ours. This journey of the BRS, this journey is for the future of Telangana. Jai Telangana! Jai KCR! Jai KTR! అమెరికా అంతా గులాబీమయం అయింది. డల్లాస్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు, బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఎల్లలేని ఆప్యాయత, అభిమానం. డల్లాస్లో తమ ప్రియతమ నేతను కేటీఆర్ని కలుసుకోవడానికి ప్రవాసులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన ప్రగతిని బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ మహేష్ తన్నీరు కొనియాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో తన ప్రాణాన్నే పణంగా పెట్టి ఉద్యమాన్ని నడిపించిన మహానాయకుడు కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ అమెరికా విభాగం ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర 11వ ఆవిర్భావ దినోత్సవం మరియు బీఆర్ఎస్ పార్టీ 24 years పూర్తి చేసుకొని 25 years అడుగుపెడుతున్న సమయంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మనందరి అభిమాన నాయకుడు, యువతికి ఆదర్శం, బ్రాండ్ హైదరాబాద్ కేటీఆర్ గారికి మా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, 6 దశాబ్దాల తెలంగాణ ప్రజల ఏకైక స్వప్నం తెలంగాణ రాష్ట్రం. 2001వ సంవత్సరంలో కేసీఆర్ గారు అన్నీ త్యజించి అన్ని రకాల పోరాటాలు చేసి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న రాష్ట్రాన్ని గట్టి పునాదులు ఏర్పరచుకొని ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఎలాగైతే తెలంగాణ ఎన్ఆర్ఐస్ 2001వ సంవత్సరం నుంచి టీఆర్ఎస్ పార్టీతో ప్రతి అడుగులో, ప్రతి పోరాటంలో, ప్రతి దీక్షలో, ప్రతి ఎలక్షన్లో పాల్గొని చేదోడు వాదోడుగా నిలిచారో మీ అందరికీ తెలిసిన విషయమే. సో అటువంటి తెలంగాణ రాష్ట్ర పోరాటంలో మేమందరం పాల్గొని భాగస్వాములు కావడం, తెలంగాణను సాధించడం మా ఎన్ఆర్ఐస్ అందరికీ కూడా ఎంతో గర్వకారణం. ఎన్ఆర్ఐలు తెలంగాణ ఉద్యమానికి కేవలం మద్దతురాలుగానే కాకుండా సాంస్కృతిక దూతలుగా కూడా నిలిచారు. బతుకమ్మ, బోనాలు, ఆటపాటల ద్వారా తెలంగాణ సంస్కృతిని విదేశాల్లో ప్రతిష్టాత్మకంగా నిలబెట్టారు. ప్రాంతీయ ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. భావజాలాన్ని ప్రపంచవ్యాప్తంగా చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఎన్ఆర్ఐలు ముందు వరుసలో నిలిచారు. సాంకేతిక విజ్ఞానం, ఉద్యోగాల కల్పన, విద్య, ఆరోగ్య రంగాల్లో విస్తృతమైన సేవలు అందించారు. వారు ప్రపంచం నలుమూలల నుంచి తమ ప్రేమని, శ్రమని మాతృభూమి పట్ల చాటుతో తెలంగాణను ఒక అభివృద్ధి ప్రతీకగా ప్రపంచానికి చూపించడంలో తమ ప్రముఖమైన పాత్రను పోషించారు. ఈ సభ సందర్భంగా మాకు సహకరించిన అన్ని తెలంగాణ సంఘాలకి, తెలుగు సంఘాలకి, ప్రవాస తెలంగాణ తెలుగు ప్రముఖులకి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందు నుంచి నడిపించిన బీఆర్ఎస్ డాలస్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ సురభి గారు, మరియు ఇంకో పేరు తెలుసు మీకు, హరి దోర్నాల, చాలా 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 కష్టపడ్డారు. హరి ఐఎమ్ రికగ్నైజింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రామన్న ముంగట. అదేవిధంగా ఎంతో శ్రమ కోర్చి పనిచేసిన వందలాది వాలంటీర్స్కి,
మరియు బీఆర్ఎస్ కార్యకర్తలకి మరియు వివిధ దేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన ఎన్ఆర్ఐలకి ప్రత్యేక కృతజ్ఞతలు. జై తెలంగాణ. అమెరికాలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం వైభవపేతంగా జరిగింది. కాలిఫోర్నియాలోని శాంటా క్లారిటాలో 3వ ఏడాది దిగ్విజయంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు హాజరై తమ భక్తి ప్రవృత్తులు చాటుకున్నారు. కాలిఫోర్నియాలోని శాంటా క్లారిటాలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. మార్తాండా శర్మ ఆధ్వర్యంలో అర్చక స్వాములు స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కళ్యాణోత్సవ క్రతువులో భాగంగా పుణ్యహావచనం, విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ, మహాసంకల్పం, కన్యాదానం, మాంగళ్యధారణ, హారతితో శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. తిరుమలలో ఎలాగైతే స్వామివారి కళ్యాణం జరుగుతుందో అదేవిధంగా అర్చకులు ఈ తంతు నిర్వహించారు. శాంటా క్లారిటాలో కళ్యాణ ప్రాంగణం మొత్తం భక్తుల గోవింద నామస్మరణతో మారుమోగిపోయింది. స్వామివారి కళ్యాణంలో 100 మందికి పైగా జంటలు పాల్గొన్నాయి. స్వామివారికి, అమ్మవార్లకి భక్తులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అశేష సంఖ్యలో భక్తులు హాజరై కళ్యాణ ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించి తరించారు. అనంతరం భక్తులందరికీ అన్నప్రసాదం అందించారు. 3వ ఏడాది దిగ్విజయంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరిపించినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకలు విజయవంతం అవటం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. న్యూజెర్సీలోని సైదత్త పీఠాన్ని కాంగ్రెస్ సభ్యుడు జోష్ గోదమెర్ సందర్శించారు. వేద పండితులు జోష్కు వేద మంత్రోచ్చారణతో స్వాగతం పలికారు. హిందూ యూదు సమాజ సామరస్యం సంబంధాలను పెంపొందించడానికి జోష్ను స్వాగతించడం గౌరవంగా ఉందని న్యూజెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ చైర్మన్ ఉపేంద్ర చూకల తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ విశేషాలు, భారతీయ సంప్రదాయాలను జోష్కు వివరించారు. అమెరికాలో ఆధ్యాత్మిక ప్రవాహాన్ని కొనసాగిస్తున్న న్యూజెర్సీ సాయిదత్తా పీఠాన్ని కాంగ్రెస్ సభ్యుడు జోష్ గోదేమర్ సందర్శించారు. న్యూజెర్సీ ఎడిసన్లోని శ్రీ సాయిదత్తా పీఠం శివ విష్ణు మందిరంలో వేద పండితులు జోష్ గోదేమర్కు వేద మంత్రోచ్చారణతో స్వాగతం పలికారు. దేవాలయంలో దేవతామూర్తులను ఆయన దర్శించుకున్నారు. అనంతరం వేద పండితుల ఆశీర్వాదం పొందారు. సాయిదత్తా పీఠం ప్రధాన అర్చకులు రఘుశర్మ శంకరమంచి, న్యూజెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ చైర్మన్ ఉపేంద్ర చివుకుల, ఆలయ బోర్డు డైరెక్టర్లు, స్టాఫ్, వాలంటీర్లు కాంగ్రెస్ సభ్యున్ని కలిసి తమ ఆనందం వ్యక్తం చేశారు. హిందూ యూదు సమాజ సామరస్యం సంబంధాలను పెంపొందించడానికి జోష్ను స్వాగతించడం గౌరవంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆలయ విశేషాలు, భారతీయ సంప్రదాయాలను జోష్కు వివరించారు. జూన్ 10న జరగనున్న ప్రైమరీ ఎన్నికల్లో అందరూ పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జోష్ సూచించారు. రెండు దశాబ్దాలుగా తెలంగాణ సంస్కృతిని భావితరాలకు అందజేస్తున్న గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ 20వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. జార్జియా ఆల్ఫారెట్టాలో తెలంగాణ కల్చరల్ డే మరియు గేట్స్ 20వ వార్షికోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. సాంస్కృతిక ప్రదర్శనలు, సాంప్రదాయ నృత్యాలు, శ్రవమైన సంగీతం, భక్తి కార్యక్రమాలు ఆహుతులను మంత్రముగ్ధులు చేశాయి. గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ గేట్స్ తెలంగాణ కల్చరల్ డే మరియు 20వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. జార్జియా ఆల్ఫారెట్టాలోని ఫేస్ ఈవెంట్స్ వేదికగా మహాసంప్రదాయ పద్ధతిలో తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలచే వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రాంగణాన్ని సుందరీకరించిన తీరు కనుల పండుగగా నిలిచింది. ముఖ్యంగా అమ్మవారిని నెలకొల్పిన తీరు అందరినీ పండగ సంబరాన్ని గుర్తు చేసింది. ఇండియా నుంచి విచ్చేసిన తారలు, అమెరికా నలుమూల నుండి వేల మందికి పైగా తెలుగువారు కళాకారులతో సర్వాంగ సుందరంగా అలంకరించిన ప్రాంగణం కలకలలాడింది. ఇక వినూత్నమైన సాంస్కృతిక కార్యక్రమాలు మనసుల హృదయాలను హత్తుకున్నాయి. కాన్సుల్ జనరల్ రమేష్ బాబు లక్ష్మణన్, సెనేటర్ షాన్ స్టీల్, తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పద్మశ్రీ కూరెల విఠలాచార్య, కౌన్సిల్మన్ బాబ్ ఎర్రమిల్లి పలువురు ముఖ్య అతిథులుగా విచ్చేసి తమ అభినందనలు తెలిపారు. పద్మశ్రీ కూరెల విఠలాచార్యని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించి సత్కరించారు. సాంస్కృతిక ప్రదర్శనలు, సంప్రదాయ నృత్యాలు, శ్రావ్యమైన సంగీతం, భక్తి కార్యక్రమాలు మంత్రముగ్ధుల్ని చేశాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ ఆకట్టుకున్నాయి. ప్రాంతీయ కళలు, చేతి పనులు, పలు సేవలను ప్రదర్శించే వివిధ రకాల స్టాల్స్ కి విశేష స్పందన వచ్చింది. గేట్స్ అధ్యక్షులు నవీన్ బత్తిని నాయకత్వంలో కార్యనిర్వాహక సభ్యులు ఎంతో శ్రమించి 20వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సుమారు 8 గంటల పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగాయి. చిన్నారులు, పెద్దలు చేసిన తెలుగు సాంస్కృతిక సినీ నృత్య ప్రదర్శనలు ప్రతి ఒక్కరి హృదయాలు చూరగొన్నాయి. పరాయి గ్రూప్ డప్పు అందించిన విన్యాసాలు పల్లె జ్ఞాపకాలను గుర్తు చేసింది. అలాగే బోనాల సంబరాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కమ్యూనిటీ కార్యక్రమాలకు నిరంతరం సహాయాన్ని అందిస్తూ అంకిత భావంతో పనిచేసే స్వచ్ఛంద సేవకులను అధ్యక్షుడు నవీన్ అభినందించారు. 2 దశాబ్దాల ఐక్యత, సేవ, సాంస్కృతిక గౌరవానికి ప్రతీకగా ఈ వేడుకలు నిలిచాయని గేట్ సభ్యులు తెలిపారు. అమెరికా నలుమూలల నుండి వచ్చిన చిన్నారుల అద్భుత ప్రదర్శనతో ఆద్యంతం ఆకట్టుకున్నారు. ఇండియా నుండి విచ్చేసిన అదరే అభి హుషారైన యాంకరింగ్ తో వేదిక ప్రాంగణం హోరెత్తింది. సింగర్ మనీషా ఈరబతిని పాడిన గీతాలు అందరినీ అలరించాయి. ప్రెసిడెంట్ నవీన్ బత్తిని ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆహ్వానితులకు, ఇంతటి విజయవంతం కావడానికి సహకరించిన కార్యవర్గానికి, కార్యకర్తలకి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. స్పాన్సర్స్ కి మరియు ముఖ్యంగా తెలుగు సాంప్రదాయాలను ముందు తరాలకు తీసుకువెళ్లడంలో ముఖ్య భూమిక పోషిస్తున్న పలువురు సంఘ సేవకులను శాల్వాతో సత్కరించారు. ఇక తెలంగాణ గొప్ప వారసత్వం, సంస్కృతి, సమాజానికి నివాళిగా ఈ వేడుక నిలిచింది. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ బోర్డు మీటింగ్ డల్లాస్లో గ్రాండ్గా జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. టీటీఏ 10వ వార్షికోత్సవాలతో పాటు సేవా డేస్ గురించి ముఖ్యమైన చర్చా కార్యక్రమం నిర్వహించారు. అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెద్ది నాయకత్వంలో బోర్డు డైరెక్టర్స్ మీటింగ్ను డల్లాస్ టీం విజయవంతంగా నిర్వహించింది. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ 10వ వార్షికోత్సవ వేడుకలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా అమెరికాలోని డల్లాస్ లో జరిగిన బోర్డు డైరెక్టర్ల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెద్ది నాయకత్వంలో జరిగిన బోర్డు డైరెక్టర్స్ మీటింగ్ లో పలు అంశాలపై చర్చించారు. టీటీఏ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ విజయపాల్ రెడ్డి, కో చైర్మన్ డాక్టర్ మోహన్ రెడ్డి పాటాలోల్లా, సభ్యులు భరత్ మాదాడి, శ్రీని అనుగు, పూర్వ అధ్యక్షుడు వంశీరెడ్డి, కంచరకుంట్ల ఈసీ, బీఓడి, ఎస్సీ మరియు ఆర్వీపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అడ్వైజరీ కౌన్సిల్ సభ్యురాలు జ్యోతిరెడ్డి దూదిపాలను సంస్థకి కొత్త బోర్డు డైరెక్టర్లుగా నియమించినట్లు ఈ సందర్భంగా టీటీఏ ప్రకటించింది. ఈ సమావేశంలో అధ్యక్షుడు నవీన్ రెడ్డి టీటీఏ మెగా కన్వెన్షన్ తేదీలను అధికారికంగా ప్రకటించారు. 2026 జూలై 17, 18, 19 తేదీలో నార్త్ కరోలినాలోని షార్లెట్లో టీటీఏ మెగా కన్వెన్షన్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. అలాగే టీటీఏ ఇండియాలో నిర్వహించే సేవా డేస్ కార్యక్రమాల గురించి కూడా చర్చించారు. సేవా డేస్ కోఆర్డినేటర్ విశ్వ తన ఆలోచనల్ని బీఓడీకి సమర్పించారు. టీటీఏ తన 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా డిసెంబర్లో ఇండియా హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని టీటీఏ తీర్మానించింది. ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి డాక్టర్ ఎల్ఎన్ రెడ్డి, దొంతిరెడ్డిని చైర్మన్ గా నియమించారు. టీటీఏ నాయకత్వం మొదటి త్రైమాసికానికి ఉత్తమ స్టాండిరక్ కమిటీ చైర్లను మరియు స్టార్ ఆర్వీపీలను కూడా ప్రకటించింది. టీటీఏ గతంలో చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలపై కూలంకషంగా చర్చించారు. టీటీఏ సంస్థ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సేవా, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలను నిర్వహించినట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమానికి 250 మందికి పైగా హాజరై విజయవంతం చేశారు. ఈ సందర్భంగా పలువురిని ఘనంగా సన్మానించి సత్కరించారు. ఇక డల్లాస్ లో బీఓడీ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించిన డల్లాస్ టీం ని అందరూ ప్రశంసించారు. ఆరంభం నుంచి భోజనాల వరకు చాలా చక్కగా ఏర్పాట్లు చేశారని బోర్డు ముఖ్యులంతా సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆకట్టుకున్నాయి. తెలంగాణకి చెందిన పలువురు ప్రముఖులు, కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. జై తెలంగాణ, జై టీటీఏ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురిని ఘనంగా సన్మానించి సత్కరించారు. టీటీఏ 10 ఏళ్లుగా చేస్తున్న సేవా కార్యక్రమాలని ప్రముఖులు కొనియాడారు. నమస్తే అండి, నా పేరు నవీన్ రెడ్డి మల్లిపెద్ది. నేను షార్లెట్ నుండి ఇవాళ డాలస్లో జరిగే మా బోర్డ్ మీటింగ్కి ఇక్కడ అందరము వచ్చినాం, టీటీఏ సభ్యులం అందరము. అండ్ ఇక్కడ చాలా చాలా బాగా జరిగింది. ఇక్కడ డాలస్ లోకల్ టీమ్ హోస్ట్ చేసినారు. అండ్ థ్యాంక్స్ టు మా ఫౌండర్ డాక్టర్ పైలా మల్లారెడ్డి గారు అండ్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్ విజయపాల్ రెడ్డి గారు అండ్ అడ్వైజరీ కౌన్సిల్ కో చైర్ మోహన్ రెడ్డి గారు
and members Bharat Madadi garu and Srini Anu garu, and also past President Vamshi Reddy, and also na executive team ikkada andaru General Secretary EVP and Executive Director Women's Forum and Chapter Development andaru executive social media and Joint Secretary General Secretary, so andaru మా టీం అందరూ ఇక్కడ ఉండి ఫుల్ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు డాలస్ టీమ్. ఎంతో బాగా ఆర్గనైజ్ చేసినారు. ఒక్క ఫ్లా కూడా లేదు ఇక్కడ. రిసీవింగ్ దగ్గర నుండి మమ్మల్ని ఇప్పటి వరకు జరిగే ప్రతి కార్యక్రమంలో చాలా బాగా చూసుకున్నారు. అండ్ ఇక్కడ ఈ బోర్డ్ మీటింగ్లో ఒక 250 మెంబర్స్ వచ్చినారు. అండ్ ఆల్సో మేము టీటీఏ 10th యానివర్సరీ గురించి డిస్కస్ చేయడము, సేవా డేస్ గురించి డిస్కస్ చేయడము, అండ్ నెక్స్ట్ కన్వెన్షన్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. సో ఈ December 25th డిసెంబర్లో మా సేవా డేస్ అండ్ 10th యానివర్సరీ రెండు ఉంటాయి. సో మేము అందరినీ రావాలని మా సభ్యుల్ని కోరడం జరిగింది. అండ్ మా టీం అందరూ టీటీఏ బోర్డ్ మెంబర్స్ కానీ ఆర్వీపీస్ కానీ ఆర్సీస్ కానీ అందరూ ఉంటారు. సో ఈ నెక్స్ట్ జరిగే 10th యానివర్సరీ చాలా ఘనంగా జరుగుతుందని వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ థ్యాంక్స్ టు ప్రవీణ్ చింత ఫర్ హోస్టింగ్ డాలస్ టీమ్ అండ్ విశ్వ కంది అండ్ వెంకట్ అండ్ నరేష్ అండ్ ఆల్సో అవర్ ఆర్వీపీస్ శేఖర్, Sandeep and Nishank and Mahesh. Thank you. And also there are many volunteers who worked very hard and చాలా బాగా చూసుకున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా కోర్ టీమ్ అందరికీ ఎన్నో ఈవెంట్స్ చేస్తూ ఉన్నాము. సో ఒక 50 ఈవెంట్స్ ఇంతవరకు 132 డేస్లో 50 ఈవెంట్స్ చేసినాము ప్రతి చాప్టర్లో. సో అందరూ ప్రతి డిఫరెంట్ స్టేట్ నుండి రావడం జరిగింది. అండ్ ఈసారి ఈ బోర్డ్ మీటింగ్లో మాకు దుబాయ్ నుండి, మిడిల్ ఈస్ట్ నుండి కూడా రావడం జరిగింది. సో అక్కడ కూడా కొద్దిగా చాప్టర్స్ బిల్డ్ చేస్తామని వాళ్ళు మాకు మాట ఇచ్చినారు. సో నెక్స్ట్ ఇండియాలో సేవా డేస్ టైం వరకు మాకు విల్ హ్యావ్ అ గుడ్ టీమ్ ఇన్ ఇండియా టు అండ్ ఆల్సో మిడిల్ ఈస్ట్ హోప్ఫుల్లీ. అండ్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మాతో పాటు ఉన్న మీడియా పార్ట్నర్స్ సాక్షి టీవీ అండ్ లోకల్ న్యూస్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. మమ్మల్ని ప్రతిదీ కవర్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. గణేష్ మాధవ్ వీరంనేని, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు డాలస్లో మరి ఈ టర్మ్ సెకండ్ బోర్డ్ మీటింగ్ అయింది. డాలస్ టీమ్ ప్రవీణ్ చింత గారు, విశ్వకండి గారు అండ్ ఎవ్రీబడి డిడ్ ఏ ఆసమ్ అరేంజ్మెంట్స్ హియర్. బోర్డ్ మీటింగ్ చాలా స్మూత్గా అయింది. Part of the board meeting, we discussed that our upcoming convention will be in Charlotte, July aitundi 17th, 18th and 19th. Adi kaakunda we also discussed about manaki there are a lot of new memberships raised chesaru. Thanks to Amit garu, there is about 700 new members in past 3 months. Adi kaakunda mana organization ki strength and pillars are vachesi mana RVPs. Part of our recognition, we have recognized RVPs across chapters who have dedicatedly worked. Rajesh garu and then from Tampa and Shekhar garu from Dallas. They have worked tirelessly, improving the chapters from ground up, Tampa and Dallas ni. Thank you వాళ్ళిద్దరికి. అది కాకుండా we also discussed about మన next board meeting షార్లెట్లో అవుతుంది. Hopefully October lo avutundi. We'll announce the dates as we finalize on the the location of hotel and other details. But apart from that, we'd like to thank Malana for creating such a wonderful platform. Ipaki 10 years aitundi. We'll be celebrating our 10th anniversary grandly in Hyderabad. దానికి వచ్చేసి విశ్వకండి గారు మా సేవా డేస్ డైరెక్టర్, పార్ట్ ఆఫ్ సేవా డేస్ చేస్తున్నాము. అండ్ దెన్ ఎల్ఎన్ గారిని అపాయింట్ చేసినాము యాజ్ ఎ 10th anniversary కోఆర్డినేటర్. వాళ్ళిద్దరికి కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ టు ఆల్ అవర్ ఈసీ హూ కేమ్ హియర్, BODs, RVPs, వాలంటీర్స్ who came to Dallas, and thank you Dallas team for hosting us. అందరికీ నమస్కారం. నా పేరు శివారెడ్డి కొల్లా. నేను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు మేము డాలస్లో టీటీఏ బోర్డ్ మీటింగ్ జరుపుకున్నామండి. ఈ బోర్డ్ మీటింగ్కి దాదాపు 200కు పైగా టీటీఏ లీడర్షిప్తో పాటు టీటీఏ వాలంటీర్స్ అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి ఈరోజు డాలస్లో సమావేశమయ్యాము. ఈ బోర్డ్ మీటింగ్లో మేము ముఖ్యంగా వచ్చే సంవత్సరం జూలైలో జరగబోతున్న టీటీఏ కన్వెన్షన్ షార్లెట్లో జరుపుతున్న గురించి డిస్కస్ చేశాము. అదే కాకుండా
డిసెంబర్లో మేము ఇండియాలో ఎవ్రీ అదర్ ఇయర్ సేవా డేస్ అనే ప్రోగ్రామ్ చేస్తామండి 3 వారాలు. సేవా డేస్ పేరులోనే ఉన్నట్టు మనం పుట్టిన ఊరికి, మనం వచ్చిన ప్లేస్కి సేవ చేసుకోవడం కోసం మేము ఒక 3 వీక్స్ ఇండియాకి వెళ్ళి అక్కడ ఏమేమి సదుపాయాలు అవసరమో, స్కూల్స్ కావచ్చు, ఎనీ ఫెసిలిటీస్, బేసిక్ ఫెసిలిటీస్ కావచ్చు, వాటికి అన్నిటికీ మేము స్పాన్సర్షిప్ చేస్తూ దగ్గరుండి అవన్నీ ప్రారంభించి వస్తాము. అదే కాకుండా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రారంభమై ఈ రోజుకి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో 10 సంవత్సరాలు ఒక ఆర్గనైజేషన్ ఇంతింతాయి ఒట్టుడింతాయి అన్నట్లు ఈరోజు అమెరికాలోనే ఒక ప్రీమియర్ ఆర్గనైజేషన్ కమ్యూనిటీకి సర్వ్ చేయడంలో ముందుండే ఆర్గనైజేషన్లో టీటీఐ ఈరోజు నెంబర్ 1గా ఎదిగింది. ఇట్స్ ఓన్లీ బికాజ్ ఈ ఆర్గనైజేషన్ స్థాపించిన మా ఫౌండర్ పైల మల్లారెడ్డి గారు 10 సంవత్సరాల క్రితం తెలంగాణ వచ్చిన తర్వాత అరే మన తెలంగాణ వాళ్ళ కోసం ఒక ఆర్గనైజేషన్ ఉంటే ఇక్కడ ఉన్న అమెరికాలో ఉన్న యంగ్స్టర్స్ అందరూ వచ్చి వాళ్ళకంటే ఒక ప్లాట్ఫామ్ ఇస్తే కమ్యూనిటీ సర్వీస్ చేస్తారు, ఇక్కడ కావచ్చు మనం వచ్చిన ప్లేస్ నుంచి కావచ్చు అనే ఒక దృక్పథంతో ఈ ఆర్గనైజేషన్ ప్రారంభించారు. ఈ ఆర్గనైజేషన్లో మాలాంటి యంగ్స్టర్స్ ఎంతో వాలంటీరింగ్గా వచ్చి ఇక్కడికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇండియాలో అమెరికాలో చేస్తూ ఈరోజు ఆర్గనైజేషన్ ఇంత ముందుకు వచ్చిందంటే ఇట్స్ ఆల్ క్రెడిట్స్ గోస్ టు మా పైల మల్లారెడ్డి గారు అండ్ మా లీడర్షిప్ అడ్వైజరీ చైర్ విజయపాల్ రెడ్డి గారు. వాళ్ళు అప్పుడు తీసుకున్న నిర్ణయం ఈరోజు ఎంతో మందికి ఒక కమ్యూనిటీ సర్వీస్ చేసుకోవడానికి ప్లాట్ఫామ్ ఇచ్చింది. సో దాని గురించి కూడా మేము హైదరాబాద్లో డిసెంబర్లో 10th ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్ జరుపుకోవడానికి కూడా ఈరోజు మేము డిస్కస్ చేశాము. ఇదే కాకుండా ఎనీ ఆర్గనైజేషన్ మనకు సేవ చేయాలంటే మనకు వాలంటీర్స్ ముఖ్యం. సో టీటీఏకి అసెట్ ఏంటంటే ఎంతోమంది యంగ్స్టర్స్ అమెరికాకు వచ్చి జాబ్ల కోసం వచ్చిన వాళ్ళు, చదువుకొని వచ్చిన వాళ్ళు అరే మాకు కూడా ఏదో కమ్యూనిటీ సర్వీస్ చేయాలని చెప్పి వాలంటీర్గా టీటీఏకి వచ్చి ఇక్కడ మాతో అసోసియేట్ అయి సేవ చేస్తున్నారు. సో మేమే కాకుండా ఎనీబడి అమెరికాలో ఉన్న ప్రతి తెలుగువారు కమ్యూనిటీ సర్వీస్ ప్యాషన్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు టీటీఏకి వచ్చి జాయిన్ అయ్యి మాతో పాటు ఇంకెంతో మందికి హెల్ప్ చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు డాలస్లో బోర్డు మీటింగ్ జరుపుకుంటున్నామంటే మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ప్రవీణ్ చింతా గారు అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నరేష్, వెంకట్, వీళ్ళందరూ ఎంతో కష్టపడి చాలామంది ఇక్కడ 200 మందిని ఒక ప్లేస్కి తీసుకొచ్చి 2 days వాళ్ళని హోస్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. బట్ ఫస్ట్ టైం డాలస్లో బోర్డు మీటింగ్ వాళ్ళ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్గా చేసినందుకు వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తూ, అలాగే వివిధ ప్లేసెస్ నుంచి ఇక్కడికి వచ్చిన టీటీఎల్ లీడర్షిప్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్తూ అండ్ ఈ మా సమావేశాన్ని కవర్ చేసినందుకు మీడియాకు కూడా థ్యాంక్ యూ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం, నా పేరు ప్రవీణ్ చింత. నేను టీటీఏ డెవలప్మెంట్ డైరెక్టర్ ఫ్రమ్ డాలస్ నుంచి. ఇక్కడ మేము ఫస్ట్ 2025లో ఫస్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్ డాలస్లో చేయడం జరిగింది. దానికి అవకాశం ఇచ్చిన మా టీటీఏ ఫౌండర్ పైల మల్లారెడ్డి గారు, మల్లన్న గారు అండ్ అడ్వైజరీ కౌన్సిల్ విజయపాల్ అన్న అండ్ మోహన్ అన్న అండ్ భరత్ అన్న అండ్ శ్రీని అన్నకు ధన్యవాదాలు. నా వెంట ఉండి, మా డాలస్ టీం వెంట ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా ప్రెసిడెంట్ నవీన్ మల్లిపెద్ది గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మేము ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్లో ఈరోజు ముఖ్యంగా పలు విషయాలు చర్చించాము. అందులో మొదటిది ఈ టీటీఏ తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎవరు చేయని విధంగా, ఇక్కడ ఉన్న అమెరికన్ అసోసియేషన్స్ ఎవరు చేయని విధంగా మన 10వ సంవత్సరం వేడుకలు ఘనంగా ఇండియాలో మన పుట్టిన దేశంలో, మన పుట్టిన ప్రదేశంలో చేయాలని మన తెలంగాణలో డిసెంబర్లో, ఈ 2025 డిసెంబర్లో శిల్పకళా వేదికలో చేయాలని నిర్ణయం చేయడం జరిగింది. అందరికీ, ఈ ఇండియాలో ఉన్న అందరికీ, మన ఫ్యామిలీస్ అందరికీ తప్పకుండా రావాల్సిందిగా ఈ వేదిక నుంచి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మాకు 2026లో మన నవీన్ గారి ఆధ్వర్యంలో 2026లో కన్వెన్షన్ షార్లెట్లో, ఎవ్రీ 2 years జరిగే టీటీఏ కన్వెన్షన్ షార్లెట్లో జులైలో ఉంది. తప్పకుండా అందరు మెంబర్స్ అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ 2 మెయిన్గా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఇంకా ఫ్యూచర్ ఏమేమి కార్యక్రమాలు చేయాలి, దీనికి ఆల్మోస్ట్ ఒక 200 to 250 పీపుల్ అక్రాస్ ద యుఎస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ, ఆర్వీపీస్ కానీ, ఆర్సీస్ కానీ చాలామంది ఇక్కడికి వచ్చి ఈ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. హాయ్ అండి, నేను పల్లవి రెడ్డి రామిడి, విమెన్స్ ఫోరం అడ్వైజర్ని. ఇవాళ మేమందరము డాలస్లో సెకండ్ బోర్డ్ మీటింగ్ జరుపుకున్నాము. చాలా మంచి అవుట్కమ్ వచ్చింది. ఇవాళ చాలా డిస్కస్ చేశాము. దాంట్లో వన్ ఆఫ్ ద ఐటమ్స్ వాజ్ విమెన్ ఫోరం రిలేటెడ్ ఈ ఇయర్ జరుపుకున్న ఈవెంట్స్ అన్ని.
సో ఇప్పటివరకు అరౌండ్ 10 ఈవెంట్స్, విమెన్ రిలేటెడ్ ఈవెంట్స్ మేము సెలబ్రేట్ చేసుకున్నాము. దాంట్లో నేషనల్ ఈవెంట్కి సీతక్క గారు, సీతా పలచోల గారు అండ్ సుమతి ఐపీఎస్ గారు కూడా వచ్చారు. సో దట్ వాజ్ అ గ్రాండ్ సక్సెస్. సో ఇవాళ మేము డిస్కస్ చేసింది ఓవర్ 51 ఈవెంట్స్ ఈ ఇయర్ ఆర్గనైజ్ చేసాము ఫస్ట్ ఇయర్లో. సో వెరీ ఇన్ఫర్మేటివ్ సెషన్. 10th యానివర్సరీ గురించి మాట్లాడుకున్నాము అండ్ సేవా ఈవెంట్స్ ఇన్ ఇండియా గురించి మాట్లాడుకున్నాము. సో లుకింగ్ ఫార్వర్డ్ టు మెనీ మోర్ ఈవెంట్స్ లేటర్ దిస్ ఇయర్. గుడ్ ఈవినింగ్ అందరికీ. myself Jyoti Reddy Dodipala. I'm International Services Director from TTA. This is Dallas TTA board meeting again. It was a very wonderful and a fruitful meeting went on, and we discussed about 10 years ceremony back in India and the Seva Days program back in India, and next convention in Charlotte, and the President Naveen Malpeddi garu and our founder Malla Reddy garu and chairperson Vijaypal Reddy garu, co-chair Mohan garu, Bharat garu, as well as Srinivas Anup garu and past president Vamshi Reddy garu. Andar advaryamlo ivala dadapu 250 to 300 all BODs and RVPs, SCs and EC members and extended EC members all together we met here, and it was a very wonderful meeting went on. We had a lot of things discussed, and which was very good for further development of TTA back in India and USA nationwide. Thank you very much all of you, and thank you media and our General Secretary Shiva working very hard towards convention. Thank you very much. అందరికీ నమస్కారం అండి. నా పేరు కవితా రెడ్డి. నేను ఇండియానాపోలిస్ నుంచి. ఐఎమ్ యాక్చువల్లీ రైట్ నౌ ఇన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పొజిషన్ ఫర్ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఇప్పుడు 16 కమిటీస్ని లీడ్ చేస్తున్నాను. 16 కమిటీస్లో కొన్ని ఎగ్జాంపుల్గా చెప్పాలంటే వెబ్ కమిటీ, సోషల్ మీడియా కమిటీ, మెంబర్షిప్ కమిటీ, కల్చరల్ కమిటీ, ఉమెన్ కమిటీ అలా ఉంటాయి అన్నమాట. సో ప్రతి కమిటీ ఎవ్రీ వీక్ సమ్ యాక్టివిటీస్ చేస్తుంటాము. మేము స్టూడెంట్స్కి హెల్ప్ అయ్యేటి, కమ్యూనిటీ సర్వీస్లో ఏ రకంగా హెల్ప్ అయ్యేటి, లేదంటే కల్చర్ని ప్రమోట్ చేసేటి, అలా చాలా యాక్టివిటీస్ చేస్తుంటాము. సో కొన్ని ఆన్లైన్లో ఉంటాయి, కొన్ని ఫిజికల్గా ఉంటాయి. అలా ఇప్పటి వరకు చాలా ఒక 9 ఉమెన్ కమిటీ ఫారం యాక్టివిటీస్ చేసాము, ఒక 20 స్పోర్ట్స్ కమిటీ చేసాము, స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేసాము. అలా చాలా యాక్టివిటీస్ చేసాము. ఇంకా కూడా ముందు ముందు చాలా యాక్టివిటీస్ చేయాలనుకుంటున్నాము. అలాగే ఈరోజు ఇక్కడ మేము డాలస్లో May 31 రోజు జరిగిన బోర్డ్ మీటింగ్లో కూడా చాలా స్టాండింగ్ కమిటీస్ గురించి చాలా మాట్లాడాము. ఇంకా ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటుంది కూడా మాట్లాడాము. అలాగే సేవా డేస్ 10th యానివర్సరీ కూడా వస్తున్నాయి, వాటి గురించి కూడా చర్చించాము. సేవా డేస్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి మా స్టాండింగ్ కమిటీస్ని ప్రోత్సహిస్తున్నాను నేను ఇప్పుడు. సో కమ్యూనిటీ సర్వీస్ ఇన్ ఇండియా అండ్ హియర్ ఆల్సో వీఆర్ ట్రయింగ్ టు డూ ఏ లాట్. అలాగే 10th యానివర్సరీలో కూడా మా కల్చరల్ కమిటీ అండ్ literary committee is participating to present the Kavi Sammelanamu type of activities in our 10th anniversary. So everything going to be planned and going to be executed in the month of December in India, in Hyderabad. So please come for our 10th anniversary and for participate in our Seva Days and be part of our community services and also to promote the culture in US. అందరికీ నమస్కారం. ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులకి అందరికీ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ టుడే వీఆర్ డూయింగ్ డైరెక్టర్ మీటింగ్ ఇన్ డాలస్, TTA తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్. ఇవాళ మల్లారెడ్డి గారు అండ్ నేను నవీన్ అన్న అందరికీ వచ్చారు. అండ్ ఆల్ అక్రాస్ ద US ఆల్ డైరెక్టర్స్, RVPs అండ్ దెన్ ఏసీస్ ఎవరైతే RCs ఎవరైతే వచ్చారో అందరికీ చాలా స్వాగతం. అండ్ మనం TTA ఇప్పుడు ఇవాళ చూసుకుంటే చాలా భారీ మొత్తంలో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 200 పీపుల్ ఇక్కడ అటెండ్ అయ్యారు. చాలా ఘనంగా జరుగుతుంది ఇవాళ. ఇవాళ చాలా ఘనంగా డైరెక్టర్ మీటింగ్ నిన్న బ్యాంక్వెట్ హాల్ అయినా, ఇవాళ నైట్ బ్యాంక్వెట్ హాల్ అయినా చాలా ఘనంగా జరగబోతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ వెరీ మచ్ టు Mallama for giving the opportunity, putting up a good platform us and taking things forward. So thanks everybody again. We're going to have a big convention next year in July. I think that day is going to be announced soon. So thanks everybody. Jai Telangana. Jai Telangana. Jai Telangana. నా పేరు ప్రవీణ్ సమల. నేను వన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫర్ TTA ఆర్గనైజేషన్. సో ఇంత మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన మా అమేజింగ్ లీడర్స్కి కుడోస్ చెప్పాలి. ఎందుకంటే ఇన్ TTA వాట్ వి బిలీవ్ ఈజ్
it's not about just creating a team, but creating the leaders. ఇప్పుడు Arizona we are like kind of very young chapter, but we already started moving the mountains. ఇప్పుడు చాలా అంటే లాస్ట్ 5 months లో we made a humongous progress. With Trump's new administration, there are a lot of visa issues going on. దానికి ఒక పెద్ద వెబినార్ చేసినాము. That helped a lot of students just to understand the insights of what's going on with the current challenges. అలా కాకుండా మన తెలంగాణ కల్చరల్ రిలేటెడ్ యాక్టివిటీస్ అంటే వనభోజనాలు చేసాము, ట్యాక్స్ వెబినార్స్ కొన్ని చేసాము, అండ్ మా దినేష్ ఇక్కడ ఉన్నాడు, లైక్ వీ హ్యావ్ డన్ స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీ యాజ్ వెల్, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రిసీవ్డ్ సో వెల్. అండ్ మన రీసెంట్గా జస్ట్ గివింగ్ బ్యాక్ టు కమ్యూనిటీస్ వాట్ వీ బిలీవ్ ఇన్. సో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పార్ట్గా మా అవినాష్ ఆధ్వర్యంలో వీ హ్యావ్ డన్ ఫుడ్ డ్రైవ్, అండ్ దట్ వాజ్ ఆల్సో బిగ్ సక్సెస్. అదేంటంటే లైక్ సౌత్ అమెరికాలో పూర్ కంట్రీస్కి, పేద పిల్లలకి, వాళ్ళకి మేము చేసిన సహాయంతో దే విల్ బి హెల్ప్డ్ అండ్ దే విల్ బి ఫెడ్. అండ్ ఇప్పుడు రాబోయే బతుకమ్మ ఈవెంట్ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాను. అండ్ వీ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ ఆర్బీపీ అండ్ రీజనల్ కోఆర్డినేటర్స్ అండ్ స్టేట్ కోఆర్డినేటర్స్ టీమ్. వీ హ్యావ్ ఆల్రెడీ ఐడెంటిఫైడ్ ఒక 100 మంది కోర్ టీమ్ ఐడెంటిఫై చేశాము, అండ్ వీ వాంట్ టు డూ ఇట్ ఇన్ ఎ వెరీ బిగ్ వే. సో ఫార్ ఇంతవరకు అరిజోనాలో ఎప్పుడు జరగలేదు అంత పెద్ద స్కేల్లో. అట్లీస్ట్ 6,000 to 7,000 మెంబర్స్ని చేయడానికి ఆల్రెడీ మేము ఫ్లైయర్ కూడా రిలీజ్ చేసేసాము. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ సచ్ ఈవెంట్స్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు సేవా డేస్ అనేది పెద్ద అక్క చెప్పినట్టు లైక్ ఇట్స్ ఎ వెరీ బిగ్ ఈవెంట్ అండ్ దెర్ ఇస్ ఎ గుడ్ మోటివ్ బిహైండ్ ఇట్. సో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ కావాలి. అండ్ ఇట్ ఈస్ లెడ్ బై మై ఓన్ ఫ్రెండ్ విశ్వకంది. ఈజ్ ఆల్సో వెరీ యాక్టివ్ మెంబర్ ఎవ్రీవేర్. సో మా అందరం కలిసి లెట్స్ వర్క్ యాజ్ ఎ టీమ్ అండ్ మేక్ TTA సక్సెస్ఫుల్ అండ్ మేక్ అవర్స్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. Hello everybody, this is Venkat Gaddam from Atlanta, TTA organization. నేను కమ్యూనిటీ సర్వీసెస్ చైర్గా మాట్లాడుతున్నాను. బేసికల్గా ఇవాళ బోర్డ్ మీటింగ్ అయింది ఇక్కడ డాలస్లో. ఇక్కడ మా అట్లాంటా టీం కూడా ఉంది అండ్ మన డాలస్ వాళ్ళు కూడా ఉన్నారు. బేసికల్గా కమ్యూనిటీ సర్వీసెస్ ఏంటి అంటే మేము ఒక టోల్ ఫ్రీ నంబర్ ఎస్టాబ్లిష్ చేసాము TTA కమ్యూనిటీకి. సో ఎనీబడి కెన్ కాల్ దట్ నంబర్ ఎనీ టైమ్. సో ఏ హెల్ప్ అయినా ఎనీ టైమ్ 24/7 we are ready to help. మేము బేసికల్గా 2 things ఇంపార్టెంట్ థింగ్స్ ఈ 1-2 months చేద్దాం అనుకుంటాము. వన్ ఈజ్ ఎన్వైర్మెంటల్లీ ఫ్రెండ్లీ గణేష్ డే. సో అది అందరికీ ఈచ్ చాప్టర్లో మేము బేసికల్గా స్మాల్ మేబీ 1 to 10 inches ఎన్వైర్మెంటల్గా గణేష్ సప్లై చేద్దామని చూస్తున్నాము. సో వీఆర్ కోఆర్డినేటింగ్ విత్ ఆల్ ద చాప్టర్స్ టు డూ ఇట్ దిస్ ఇయర్. And at the same time ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ art webinar for the students. So all the students in USA, that is another one. Within 2 months we are planning to do that. ఇంకోటి ఏంటంటే బేసికల్గా ఎనీ టైమ్ ఆఫ్ టైమ్ ఎనీ డాక్టర్స్ హెల్ప్, అదేదన్నా మెడికల్ హెల్ప్ ఏది కావాలన్నా కానీ వీ హ్యావ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆల్ ఓవర్ US. దే ఆర్ రెడీ టు హెల్ప్. సో ఎనీ టైమ్ ఎనీబడి ఎనీ హెల్ప్ they can call us at our TTA helpline or email us, or on a website also they can post their requirements. So we'll basically get help anytime any needed. అందరికీ నమస్కారం అండి. నా పేరు నిశాంత్ సిరికొండ, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ. ఈరోజు డాలస్లో మా 3వ బోర్డ్ మీటింగ్ చేసుకోవడం జరిగింది. సో వీ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ డాలస్ టీమ్ ఫర్ ఎక్సెప్షనల్ అరేంజ్మెంట్స్ అండ్ హాస్పిటాలిటీ. సో ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా వీఆర్ బోర్డ్ మీటింగ్ జరిగింది. అండ్ వీఆర్ అవర్ ఫౌండర్ మైలమల్లారెడ్డి గారు అండ్ అడ్వైజరీ చైర్ విజయపాల్ రెడ్డి గారు అండ్ కో-చైర్ మోహన్ పట్లోల గారు, మెంబర్స్ భరత్ మదాడి గారు అండ్ శ్రీనివాస్ అను గారు, అండ్ అవర్ పాస్ట్ ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారు, అండ్ అవర్ కరెంట్ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది గారు. సో ఈజ్ అనౌన్స్ టుడే ద కన్వెన్షన్ ఫర్ ద 2026 ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ ఇన్ షార్లెట్. సో ఈరోజు మేము అది డిసైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు వీ హ్యావ్ ఆల్ ద టీమ్స్ అక్రాస్ ఆల్ ఓవర్ ద యునైటెడ్ స్టేట్స్, డిఫరెంట్ చాప్టర్స్ నుంచి మా TTA ఫ్యామిలీ మెంబర్స్ అందరు రావడం జరిగింది. సో వీ డిస్కస్డ్ ఇన్ ఏ బోర్డ్ మీటింగ్ లెంత్ ఆఫ్ ఆల్ ద ఇష్యూస్ అండ్ అప్కమింగ్ ఈవెంట్స్ టూ. అండ్ దాంతోపాటు విత్ ఇన్ దిస్ క్వార్టర్ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ చాలా ఈవెంట్స్ చేయడం జరిగింది. దిస్ అన్ హ్యాట్రిక్ రికార్డ్. విత్ ఇన్ 138 daysలో 60 to 70 ఈవెంట్స్ చేయడం, అండ్ ఎవ్రీ వీక్ ప్రతి ఒక్క స్టేట్ ఒక్కొక్క యూనిక్ ఈవెంట్స్ చేయడం. ఉమెన్స్ డే కానివ్వండి, హోలీ కానివ్వండి, అండ్ డిఫరెంట్ స్పోర్ట్స్ ఈవెంట్, ఫుడ్ డ్రైవ్స్, బ్లడ్ డ్రైవ్, everything has been done in this quarter. So we would like to thank all our sponsors and our volunteers, especially our EC team and the board of directors, regional vice presidents and the regional coordinators. నా పేరు అమిత్ రెడ్డి. సో ఐఎమ్ ఫ్రమ్ బే ఏరియా, కాలిఫోర్నియా. బోర్డ్ మీటింగ్కి అటెండ్ అవడానికి వచ్చినాము. లైక్ ఐఎమ్ ద మెంబర్షిప్ అడ్వైజర్, సో అండ్ మెంబర్షిప్ డైరెక్టర్ కూడా. సో బేసికల్ ఏంటంటే మా టార్గెట్ వచ్చేసి
మెంబర్షిప్ టార్గెట్ వచ్చేసి ఒక 5,000 వరకు ఉన్నది ఈ ఇయర్లో. సో మేము దాన్ని ఇప్పటివరకు ఒక 1,000 వరకు రీచ్ అయినాము. సో ఫ్యూచర్ కూడా ఒక ఇంకో 4,000 కూడా నెక్స్ట్ డిసెంబర్ వరకు కవర్ చేద్దాం అనుకుంటున్నాము. So total 10,000 membership target. So right now we are at 5,000 approximately. నమస్కారం అండి, నేను ప్రభాకర్ మడుపతి, టీటీఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. సో మేము అట్లాంటా నుంచి వచ్చాము. ఎక్స్టెండెడ్ కమిటీ సుధీర్ గారు అండ్ ఆర్విపి దీప్తి గారు అండ్ మా టీం అందరూ అట్లాంటా నుంచి వచ్చారు. అండ్ వీఆర్ ఆల్ ఫ్రమ్ అట్లాంటా. అండ్ అట్లాంటాలో కూడా మేము చాలా ఈవెంట్స్ చేశాము ఈ ఇయర్. వీ డిడ్ ఉమెన్స్ డే, ఉమెన్స్ స్పోర్ట్స్ డే, బ్లడ్ డ్రైవ్, ఇలాంటి ఎన్నో చేశాము. మాకు ఎంతో టీటీఏ నుంచి చాలా మంది సపోర్ట్, దీప్తి గారు కానివ్వండి, ఆర్విపి త్రిలోక్, వీళ్ళంతా కూడా, ప్లస్ సుధీర్, స్వాతి, భరత్ గారు, కార్తీక్, జోష్న గారు, వాణి గారు, శ్వేత అందరూ చాలా వాళ్ళు అందరూ బ్యాక్గ్రౌండ్లో సపోర్ట్ చేస్తున్నారు. సో వీఆర్ డూయింగ్ వీఆర్ ప్లానింగ్ ఆల్సో లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్. అండ్ ఆల్సో వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ మెంబర్షిప్స్ ఆల్సో వీఆర్ ప్లానింగ్. అండ్ ఇంకా కూడా ఎన్నో ఈవెంట్స్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. 10 years TTA. Congratulations to everyone for TTA 10 years anniversary. అమెరికాలోని డల్లాస్లో జరిగిన ఆత్మీయ విందులో తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎన్ఆర్ ప్రతినిధులతో శ్రీనివాస్ గౌడ్ ముచ్చటించారు. ఈ సందర్భంగా పాలమూరులో సుమారు 450 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ మరియు మల్టీపర్పస్ ఐటీ కారిడార్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని వారిని కోరారు. ఇక రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలన్నారు. ఇక డల్లాస్లో జరిగిన బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలో గ్రాండ్ సక్సెస్ అవడం పట్ల శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. అమెరికాలోని డాలస్లో ఎన్ఆర్ఐ నేతలు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు ఘనస్వాగతం పలికారు. అనంతరం డాలస్లోని గాంధీ పార్క్ వద్ద నిర్వహించిన భారీ కార్ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి మాజీ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూన్ 1న డాలస్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబరాల గురించి ప్రసంగించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రపంచంలోనే మంచి గుర్తింపు సాధించారని గుర్తు చేశారు. ఇక రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ఎన్ఆర్ఐల సహకారం ఎంతో అవసరమన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. తెలంగాణ ఫార్మేషన్ డే, బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు డల్లాస్లో జరగబోతున్నాయి. దానికి కేటీఆర్ గారు కార్యనిర్వాహక అధ్యక్షుడు, వారితో పాటుగా బాలరాజు గారు, జయేష్ రెడ్డి గారు, మేము, దయాకర్రావు గారు, చాలామంది ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేటువంటి వాళ్ళు, రాష్ట్ర సాధనలో అగ్రభాగాన కేసీఆర్ గారు ఉన్నటువంటి వాళ్ళు, ప్లస్ ఇక్కడ స్థిరపడి తెలంగాణ కీర్తి ప్రతిష్టలు ప్రపంచ స్థాయికి తీసుకొచ్చినటువంటి వాళ్ళు, మరి ఎన్నో కష్టాలు పడి ఇక్కడ అనేక రకాలుగా వ్యాపారాలు చేస్తూ, బిజినెస్ చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ ఈరోజు మొట్టమొదటిసారిగా ఇక్కడ డల్లాస్లో జరుపుకుందామని చెప్పి మీ విజ్ఞప్తి మేరకు రేపు 1వ తారీఖు నాడు జరుపుతున్నాం కనుక అందరూ హాజరు కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ అనేది ఒకప్పుడు చాలా చిన్న చూపు ఉండేది. ప్రపంచంలోనే సంపన్నమైన దేశం అది. ఒకప్పుడు ప్రపంచంలోనే మొట్టమొదటి ధనికుడు ఉన్నటువంటి దేశం అది. దేశం పోయి రాష్ట్రమైంది, రాష్ట్రం పోయి ఎన్నో కష్టాలు పడ్డది. ఈరోజు స్వతంత్రంగా ఎదిగి అన్ని రంగాలు అభివృద్ధి చెందింది. ఒకప్పుడు ఇట్లా అభివృద్ధి అయ్యింటే మీరు ఇక్కడ వచ్చి ఉండేవాళ్ళే గారు, అనే స్థిరపడేటువంటి వాళ్ళు. ఆ పేదరికంతో రైతులంతా కష్టాలు పడి ఈరోజు అంత అల్లకల్లం అయిపోయింది. మళ్ళీ 10 ఏళ్ళు కష్టపడ్డాం. మళ్ళీ భవిష్యత్తులో కూడా తెలంగాణ ఎట్లా డెవలప్ చేయాలనేది మీరందరూ కూడా నడపాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు ఏమవుతుందో మీకు తెలుసు. ఈ రాజకీయాలు మీరు మాట్లాడదలుచుకోలేదు, కానీ మీ యొక్క సహాయము, సహకారాలు, మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క అడ్వైజు తెలంగాణకు చాలా అవసరం ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి నేతృత్వంలో ఖచ్చితంగా బ్రహ్మాండంగా మీరందరూ తలెత్తుకుని తిరిగేటట్టు మేము అభివృద్ధి చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, రేపు అందరూ ఎక్కడ ఉన్నా అందరూ కూడా 1వ తారీఖు నాడు ఖచ్చితంగా తెలంగాణ ఫార్మేషన్ డే అండ్ బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు కనుక అందరూ గ్యారెంటీగా ప్రతి ఒక్కరు రావాలని చెప్పి మీ అందరినీ కూడా మనసారా కోరుకుంటా ఉన్నాను. డాక్టర్ పెప్పర్ ఎరీనా స్టేడియం అందరు రావాలి. అంటే గాంధీ మహాత్ముడు స్వాతంత్రాన్ని రావడానికి కారకుడైనటువంటి గాంధీ మహాత్ముడు తెలంగాణ రావడానికి కూడా గాంధీ మార్గంలోనే మేమందరం కూడా రక్తం చిందించకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలకు అనుగుణంగా చిన్న రాష్ట్రాలు ఏర్పడితేనే బాగుపడతారు అందరూ అన్నందుకు మరి వారి ఆశయాలకు అనుగుణంగా మేము సాధించుకున్నాం కనుక ఈరోజు ఇక్కడ వచ్చి అందరం గాంధీ మహాత్ముడి దగ్గర నివాళులు అర్పిస్తూ
రేపు జరగబోయే సభకు రావాలని మీ అందరిని ఆహ్వానిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ అదేవిధంగా భారతదేశ నలుమూలల నుంచి అమెరికాలో స్థిరపడ్డటువంటి భారతీయులందరికీ, ప్రత్యేకించి తెలంగాణ వాదులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మీ అద్భుతమైనటువంటి ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు తెలంగాణ అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి యువత, రాజకీయ నాయకులందరూ కూడా చాలా మేరకు రేపు మీరు నిర్వహించబోతున్నటువంటి స్వచ్ఛందంగా మీరు రూపకల్పన చేసుకొని పెప్పర్ ఎరీనా స్టేడియంలో మీరు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడము, స్వచ్ఛందంగా అమెరికాలో నలుమూలల నుండి వస్తున్నటువంటి వాళ్ళందరూ ఇక్కడికి వస్తూ ఉన్నారనే సంగతి తెలుసుకొని మేమందరం కూడా చాలా సంతోషంగా ఇక్కడికి రావడం జరిగింది. నాకు ఒక విశ్వాసం అయితే ఏర్పడ్డది. పలు సందర్భాల్లో మనం ఏ కార్యాచరణ చేపట్టినా మనల్ని విచ్ఛిన్నం చేసే శక్తులు ఎప్పుడు ఉండానే ఉంటాయి. కానీ మరొకసారి ఐక్యతను చాటే విధంగా, తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటే విధంగా, తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత ఆవిర్భావానికి సంబంధించినటువంటి ప్రత్యేకతను మరొకసారి పంచుకొని దాన్ని అందరి మధ్యలో సెలబ్రేట్ చేసుకోవడానికి నిర్ణయించుకున్నందుకు మీ అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు 1వ తారీఖు నాడు జరిగేటువంటి తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని, మీరు అవుతున్నందుకు మా సంతోషాన్ని వ్యక్తీకరిస్తూ మరొకసారి ఈ అమెరికాలో స్థిరపడ్డటువంటి నాన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది ఇవాల్టి ఇండో అమెరికన్ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ US1 TV.